వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను విషిత. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రాజకీయమంతా నోటీసుల చుట్టూ తిరుగుతోంది. అటు ఏపీలో చంద్రబాబుకు నోటీసులు, ఇటు తెలంగాణలో మంత్రి పువ్వాడకు కూడా నోటీసులు. ఇక గవర్నర్ పై గురిపెట్టిన మజ్లిస్ బాస్. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరో నేత బోండా ఉమకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరిచారని ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కమిషన్ ఆఫీస్కి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. అత్యాచార బాధితురాలు భయపడేలా ప్రవర్తించారని, బాధితుల వర్షన్ వినకుండా అడ్డుపడ్డారని కమిషన్ ఆరోపణ. సాయి గణేష్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసు ఇచ్చింది. అయితే అంతకుముందు ఈ ఆత్మహత్య వివాదంపై స్పందించారు మంత్రి పువ్వాడ. తనపై నిందలు మోపి మంత్రి పదవి పోగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని, ఏపీలో కొడాలి నానిని తొలగించారని, తెలంగాణలో తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి ఆత్మహత్య ప్రభుత్వ వేధింపులకు ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తుందన్నారు కేంద్ర మంత్రి. సర్వేలన్నీ వ్యతిరేకంగా మారడంతో సీఎం కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఎపిసోడ్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రంగంలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు అనుమానాలకు తావిస్తున్నాయంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. బీజేపీ సభ్యున్ని పీఆర్ఓగా పెట్టుకోవడం అక్రమమని అసద్ వ్యాఖ్యానించారు. టీడీపీకి పొరపాటున ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయన్నారు సీఎం జగన్. పేదలకు నేరుగా నగదు బదిలీ చేస్తుంటే కడుపు మంటతో తట్టుకోలేకపోతున్నారని, అలాంటి ఎల్లో బ్యాచే గోబెల్స్ ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు జగన్. పథకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి గురించి ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు, ఏ సాడిస్ట్ కళ్లల్లో సంతోషం కోసం ఇదంతా చేశారు, ఏ సైకో కోసం తనపై కక్ష కట్టారంటూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఊగిపోయారు. ఆయన సస్పెన్షన్ను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తాను లోకల్నని ఎవరిని వదిలిపెట్టనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏబీవీ ఆయన్ను సర్వీస్లోకి తీసుకోవాలని ఏపీ సర్కార్ని సుప్రీం ఆదేశించింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కడుంటే ఆ పార్టీ భూస్థాపితమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ ఉన్న పార్టీకి ఇక భవిష్యత్తు ఉండదన్నారు. రేవంత్ రెడ్డి మంచోడని కాంగ్రెస్ లో ఒక్కరైనా చెబుతారా అంటూ సూటిగా ప్రశ్నించారు ఎర్రబెల్లి. చంద్రబాబు ఏజెంట్ గానే రేవంత్ రెడ్డి పనిచేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. యాప్లో సాంకేతిక కారణాల వల్ల రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకం వాయిదా వేసినట్లు చెప్పారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పోషకాహారం దృష్టిలో పెట్టుకుని కోటెడ్ బియ్యాన్ని రేషన్ బియ్యంలో కలుపుతున్నట్లు చెప్పారు. అవి కడిగేటప్పుడు తేలి ఆడడంతో ప్రజలు ప్లాస్టిక్ బియ్యమని అపోహపడుతున్నారని, కానీ అవి కోటెడ్ బియ్యమని స్పష్టం చేశారు మంత్రి. రేపు ఎల్లుండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైసీపీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఇందులో జాబ్ మేళాలో 206 కంపెనీలు పాల్గొంటాయని, 77,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 4 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామని చెప్పారు. యుక్రెయిన్ ముచ్చటే లేదు, ఒత్తిడి మంత్రమే లేదు. భారత్ ని చూసి ఫిదా అయ్యారు. భారత్ కి బ్రిటన్ ఎంత విలువిస్తుందో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ టూర్ చెప్పింది. మరోవైపు జమ్మూకు ప్రధాని మోదీ టూర్ కు 2 రోజుల ముందు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రష్యా యుక్రెయిన్ ఊసెత్తకుండా ప్రధాని మోదీని ప్రియమైన మిత్రుడంటూ సంబోధించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. రాబోయే దీపావళి కల్లా భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తామని ఢిల్లీలో భరోసా ఇచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిరంకుశ పాలనకు దూరంగా ఉంచాలన్నారు. మరోవైపు తాను తీసుకున్న కరోనా టీకా భారత్దేనని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత్లో తన స్వాగతం చూస్తుంటే తాను సచిన్, అమితాబ్లా ఫీల్ అయ్యానని చెప్పారు. భారత్ ను ఒక మిత్రుడిలా బోరిస్ జాన్సన్ అర్థం చేసుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. రక్షణ, వాణిజ్య, పర్యావరణ, ఇంధన రంగాల్లో బ్రిటన్తో చర్చలు సాగుతున్నట్లు చెప్పారు ఆయన. యుక్రెయిన్లో కాల్పుల విరమణ జరిగి సమస్యకు పరిష్కారం లభించాలంటే చర్చలు, దౌత్యం అవసరమని మోదీ చెప్పారు. ఈ టూర్లో 2 దేశాల మధ్య 6 ఒప్పందాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఆదివారం నాడు జమ్మూలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు లష్కరే ఉగ్రవాదులు భద్రతా బలపై విరుచుకుపడ్డారు. సంజువాన్ అనే ప్రాంతంలో వెళుతున్న సిఐఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు జరిపారు. ఇందులో ఏఎస్ఎఫ్ఐ పటేల్ చనిపోయారు. వెంటనే జవాన్లు ఎదురుదాడి చేయడంతో 3 ఉగ్రవాదులు హతమయ్యారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు కండిషన్ సప్లై అనే ఎపిసోడ్ నడుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఇతర రాజకీయ పార్టీలకు పనిచేయడం మానుకొని కాంగ్రెస్ కి పూర్తి స్థాయిలో సమయం కేటాయించాలని సోనియా గాంధీ నియమించిన కమిటీ సూచించింది. కాంగ్రెస్ లో పీకే పాత్ర ఆయన రోడ్ మ్యాప్ పై కమిటీ తన నివేదికను పార్టీ అధినేత్రికి సమర్పిస్తుందని భావిస్తున్నారు. గుజరాత్ లో ఎలా గెలవాలా అని కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంటే ఆ పార్టీ జలకిచ్చేలా యువనేత హార్దిక్ పటేల్ మాట్లాడుతున్నారు. బీజేపీ ఈ మధ్య తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీ బలాన్ని చాటుతున్నాయంటూ చెప్పారు ఆయన. గుజరాత్ లో కాంగ్రెస్ బలపడాలంటే నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని హార్దిక్ పటేల్ చేసిన కమెంట్స్ కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. ఢిల్లీ జహంగీర్పురి కేసులో బాధితులకు న్యాయం చేయాలంటూ సమాజ్వాదీ, సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఆ ప్రాంతాలన్నీ వారు సందర్శించారు. బుల్డోజర్ కూల్చేసిన ప్రదేశాలను పరిశీలించారు. అధికారుల తీరును తప్పుపట్టారు. మరోవైపు ఢిల్లీలో హిందూ, ముస్లింల మధ్య పోలీసులు సద్భావన సమావేశం ఏర్పాటు చేసి శాంతి సందేశం వినిపించారు. 300 ఏళ్ల కిందటి శివాలయాన్ని రాజస్థాన్లోని అల్వార్లో బుల్డోజర్తో కూల్చేయడం దుమారం రేపుతోంది. కరోలి, జహంగీర్పురి ఘటనలపై కన్నీరు కారుస్తూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే కాంగ్రెస్ స్పెక్యులరిజం అంటూ బీజేపీ నేత అమిత్ మాలవ్య విమర్శించారు. అయితే బీజేపీ నేత రాజ్గఢ్ అర్బన్ బాడీస్ బోర్డు చైర్మనే దీన్ని కూల్చారని ప్రతిపాదించారని రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ విమర్శించారు. కర్ణాటకలో మళ్లీ హిజాబ్ వివాదం రేగింది. ఉడిపిలో హిజాబ్ ధరించి 2 విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. కోర్టు తీర్పు ప్రకారం వారిని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. దీంతో వారిద్దరూ పరీక్ష రాయకుండానే వెళ్లిపోయారు. అమెరికా దిగువ సభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పాకిస్తాన్ పర్యటనపై అగ్రరాజ్యం వివరణ ఇచ్చింది. పాకిస్తాన్కు పాక్ ఆక్రమిత కశ్మీర్కి ఇల్హాన్ పర్యటించడం అధికారికం కాదని, కేవలం వ్యక్తిగతమేనని అమెరికా విదేశాంగ శాఖ కౌన్సిలర్ అయిన డెరెక్ షాలిట్ చెప్పారు. అమెరికాలో అధికార పార్టీకి చెందిన ఈ మహిళా ఎంపీ పాక్కు వెళ్లడంపై భారత్ మండిపడింది. ఆ తర్వాతే అమెరికా వివరణ ఇచ్చుకుంది. ప్రేమ పేరుతో గొంతు కోసే ఉన్మాదులు రోజుకొకరు కనిపిస్తున్నారు. వీళ్లను ఉరి తీయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. ఇక బానోతు రవి హత్య కేసులో 2 అరెస్టు. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తల్ని ఇప్పుడు చూద్దాం. హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కాకతీయ యూనివర్సిటీ ఎంసీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనూషను అజహర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అనూష నిరాకరించడంతో కత్తితో గొంతు కోశాడు. ఈ ఘటనను లవ్ జిహాద్ అంటున్నాయి బీజేపీ, వీహెచ్పీ. అజహర్ ని ఉరి తీయాలంటూ ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నల్లబొడ్డూరులో టీడీపీ నేత గౌతు శిరీష కారుపై దాడి జరిగింది. పుసగురువు కొండపై అక్రమ గ్రావెల్ తవ్వకాలను ఆరా తీసేందుకు వచ్చిన టీడీపీ బృందాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ క్రమంలో శిరీష కారు మీద దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహబూబాబాద్ కౌన్సిలర్ బానోతు రవి హత్య కేసులో 7గురిని అరెస్టు చేశారు. నిందితులు ముఖ్య విజయ్, అరుణ్, బాలరాజు, చింటూ, సుమంత్, కుమార్, బావుసింగ్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ. వ్యాపార వివాదాలే రవి హత్యకు కారణమయ్యాయని నిర్ధారించారు. సర్కారీ ఆఫీస్కు వాస్తు దోషం వచ్చిందట. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. వాస్తు దోషమే కారణంగా చెప్తూ కూల్చివేస్తున్నారు అధికారులు. 12 ఏళ్ల క్రితం నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని అసలు ఉపయోగించనే లేదు. ఇప్పుడు ఆ భవనాన్ని వాస్తు పేరుతో కూల్చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. అమరావతి యువన్ జోన్ రైతులను పరామర్శించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. రైతుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. యువన్ జోన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మనోహర్. ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని ఆరోపించారు. జీవిత రాజశేఖర్ తమకు ₹26 కోట్ల ఎగవేశారని ఆరోపించింది జోస్టో ఫిలిం సర్వీసెస్. ఆస్తులు తాకట్టు పెట్టుకుని తాము డబ్బులిచ్చామన్నారు ఆ సంస్థ డైరెక్టరేట్ కోటేశ్వరరాజు. చెక్ బౌన్స్ కేసులో జీవిత రాజశేఖర్ పై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని తెలిపారు. చెట్లు నరికే సంస్కృతి ఏ పార్టీకి మంచిది కాదన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదన్నారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటేందుకు తాను సాయం చేస్తా అన్నారు జేసీ. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు జేసీ. అనంతపురం జిల్లా వజ్రకరూరులో వినూత్నంగా గాడిదల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ వింత పోటీలను చూసేందుకు జనం తరలివచ్చారు. శ్రీ జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా రజక సంఘ నాయకులు ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గత ఏడాది వరదల ఉధృతికి దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించింది నిపుణుల బృందం. ఢిల్లీ ఐఐటీ నిపుణులు విఎస్ రాజు నేతృత్వంలో 10 మంది సభ్యులు వచ్చారు. ఇందులో జియాలజిస్టులు ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ తో పాటు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అలాగే ఆంక్షలు కూడా మళ్లీ వస్తున్నాయి. ఇక బీహార్లో కూడా కనీ విని ఎరగని పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం.
దేశంలో వరుసగా 4వ రోజు కూడా యాక్టివ్గా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 2451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ట్రీట్మెంట్ పొందుతూ 54 మంది చనిపోయారు. ఇందులో పాత డేటాను కూడా ప్రభుత్వం కలిపింది. ఢిల్లీలో 965 కొత్త కేసులు, హర్యానాలో 367, కేరళలో 332 కేసులు వచ్చాయి. కరోనా ప్రబలుతున్న సమయంలో స్కూళ్లలో క్వారంటైన్ రూములు ఖచ్చితంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులను, అధ్యాపకులను స్కూల్లోకి అనుమతించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కోవిడ్ పాజిటివ్ వచ్చిన పిల్లలకి స్కూళ్లకు పంపకూడదని పేరెంట్స్ ను కోరింది ఢిల్లీ సర్కార్. తమిళనాడులో కరోనా మళ్లీ దడపుటిస్తోంది. మద్రాస్ ఐఐటీలో ఇవాళ మరో 18 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో అక్కడ 2 రోజుల్లోనే 30 కరోనా కేసులు వచ్చాయి. ఈ పరిస్థితిలో మాస్క్ ను తప్పనిసరి చేసిన తమిళనాడు ప్రభుత్వం మాస్క్ ధరించకపోతే 500 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. బీహార్ పాలిటిక్స్ లో కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. బీహార్ విపక్ష నేత లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి ఇచ్చిన ఇఫ్తార్ విందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరు కావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ వర్సెస్ నితీష్ అంటూ కనిపించిన యుద్ధం సాగుతున్న వేళ విపక్ష నేత ఇచ్చిన విందుకు నితీష్ కుమార్ హాజరై బీజేపీకి హెచ్చరిక సంకేతాలు పంపారు. హైదరాబాద్ లోని హైదర్గూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల షెడ్లలో మంటలు చెలరేగి 5 లగ్జరీ కార్లు తగలబడ్డాయి. షెడ్లో మరో 10 కార్లు ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై సిఐడి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. కోటిలోని డిఎంఈ ఆఫీస్ ను ముట్టడించింది. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు యత్నించారు. అయితే మెడికల్ సీట్లపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, సీట్లు బ్లాక్ చేసి వదిలేస్తే పెనాల్టీ 20 లక్షల రూపాయలని తెలంగాణ డిఎంఈ రమేష్ రెడ్డి చెప్పారు. 20 మంది సీట్లు బ్లాక్ చేసి జాయిన్ కాలేదన్నారు. ఏపీలోని గ్రామ సచివాలయాలు తమిళనాడులో కూడా ఏర్పాటవుతున్నాయి. తమిళనాడులో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. 600 గ్రామ సచివాలయాలను ఈ ఏడాది ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామ సచివాలయాలు సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలను కలిగి ఉంటాయని, ఒక్కొక్కటి 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మితమవుతాయని చెప్పుకొచ్చారు. రెండాకుల గుర్తు కేసులో శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నల వర్షం కురిపించింది. తాను స్థాపించిన అమ్మా మక్కల్ మున్నెట్ర కలగం పార్టీకి రెండాకుల గుర్తు కోసం దినకరన్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపారు. తద్వారా అన్నాడీఎంకే గుర్తైన రెండాకులను తనకు కేటాయించడానికి ప్రలోభపెట్టారు. రామేశ్వరంలో అరుదైన దృశ్యం కనిపించింది. పంబన్ బ్రిడ్జ్ ని ఓపెన్ చేశారు. మామూలు వంతెనలాగే ఉండే పంబన్ బ్రిడ్జ్ ని అవసరం అనుకుంటే ఇలా తెరవచ్చు. నౌకల రాకపోకలకు వీలుగా కొన్నిసార్లు పంబన్ వంతెన తెరుస్తారు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో గెలుపు ఎవరిదో చెప్పేసిన ఆ దేశ అధినేత. ఒక మరియుపోల్ స్టీల్ ప్లాంట్ చుట్టూ సినిమాను మించిన ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇలాంటి టాప్ 9 యుద్ధ వార్తల్ని రణక్షేత్రంలో చూద్దాం. యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. యుక్రెయిన్ యుద్ధం వచ్చే ఏడాది ఆఖరు దాకా వెళ్లవచ్చని, రష్యా గెలువచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాలపై బోరిస్ జాన్సన్ స్పందించారు. అది వాస్తవమేనన్నారు. పుతిన్ కున్న అపారమైన సైన్యాన్ని చూస్తే విజయం వాస్తవమేనని ఢిల్లీలో బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. యుక్రెయిన్లోని మరియుపోల్లో గల అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ విషయంలో రష్యా ఒక మెట్టు దిగినట్లే దిగి మెలికపెట్టింది. అక్కడి సువిశాలమైన బంకర్లలో ఉన్న ప్రజలు సురక్షితంగా వెళ్లిపోవడానికి మానవతా సాయం చేస్తామని ముందుకొచ్చింది. అయితే అందుకోసం యుక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ షరతులు విధించింది. దీంతో అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది. నెలకు 53,423 కోట్ల రూపాయలు కావాలి. ఇది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట. యుద్ధంతో నాశనమైన యుక్రెయిన్ను మళ్లీ నిర్మించుకోవాలంటే కనీసం నెలకు $7 బిలియన్ చొప్పున నిధులు కావాలని ప్రపంచ బ్యాంకును కోరారు జెలెన్స్కీ. యుద్ధం మొదలై 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో జెలెన్స్కీ తన దేశానికి కావాల్సిన సాయాన్ని కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన $500 మిలియన్ మొత్తం తమకు సరిపోదని పరోక్షంగా చెప్పారు జెలెన్స్కీ. తన కాలిబర్ ఏంటో రష్యా చాటుకుంది. నల్ల సముద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయాయి కాలిబర్ మిసైల్స్. నల్ల సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల నుంచి ఈ మిసైల్స్ ని రష్యా ప్రయోగించింది. యుక్రెయిన్లోని టార్గెట్లని ఈ మిసైళ్లను ఢీకొట్టాయి. యుక్రెయిన్లో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. కీవ్ బ్లాస్ట్ లో
1084 మృతదేహాలను గుర్తించారు. వీరిని రష్యా మిలిటరీ హతమార్చిందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. వీరిని తుపాకుల వంటి చిన్న ఆయుధాలతోనే చంపేసినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. బుచా, మరియుపోల్లో తర్వాత కీవ్లో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. యుక్రెయిన్ బలగాలు తిరగబడుతున్నాయి. సొంత దేశంలో నాటో మిత్రుల బలంపై ఆధారపడుతూ రష్యన్ ట్యాంకర్స్ ని ధ్వంసం చేస్తున్నాయి. రష్యన్ దళాలు అపారమైన సైనిక ఆయుధ సంపత్తితో తమదే పైచేయి అని చెప్పుకుంటుంటే అందుకు భిన్నంగా పోరాడుతున్నాయి యుక్రెయిన్ సేనలు. ఖార్కివ్ నగరంలో బాంబుల మోత మోగుతోంది. అనుమానం వచ్చిన చోటల్లా రష్యా దళాలు బాంబింగ్ చేస్తున్నాయి. స్కూల్ భవనాలు, ఆసుపత్రులను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ మెరుపు దాడులకు ఆ ప్రాంతమంతా భస్మమైపోయింది. రాజధాని కీవ్ను రక్షించుకోవడానికి యుక్రెయిన్ తంటాలు పడుతోంది. రాజధాని నగరం చుట్టూ ఇలా కందకాలు, గొయ్యిల వంటి నిర్మాణాలు చేపట్టింది. రష్యా దళాలు ముందుకొస్తే మెరుపు దాడులు చేయాలని ప్లాన్ చేసింది. రష్యా దళాలు దీన్ని పసిగట్టాయి. ఇప్పటికే పలు మందు పాత్రలను దాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. రష్యాను మరింత ఇబ్బంది పెట్టేలా చెక్ రిపబ్లిక్ ఒక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రేగ్లో వీధి పేరును మార్చేసింది. ఈ వీధికి యుక్రెయిన్ హీరోస్ అని పేరు పెట్టింది. ఎందుకంటే ఇదే వీధిలో రష్యా రాయబార కార్యాలయం ఉంది. రష్యా ఎంబసీ తన చిరునామా రాసుకోవాలన్న యుక్రెయిన్ హీరోస్ అనే వీధి పేరు ఈ విధంగా ఉండేటట్టు చెక్ రిపబ్లిక్ తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది.